నమస్తే, వెల్కమ్ టు ఆదాబ్ హైదరాబాద్. 42 రిజర్వేషన్ని 9th షెడ్యూల్లో చేర్చితేనే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు జరగాలి, లేదంటే రద్దు చేయాలన్నటువంటి అంశంపైన అయితే బీసీ సంఘాలందరూ కూడా ఇక్కడ సమావేశం పెట్టడం జరిగింది. ఒకసారి మాట్లాడదాం. మరి ఈ పోరాటం ఏదైతే ఉందో అది స్థానిక సంస్థల ఎన్నికల ముందు నుండి కూడా వీళ్ళు 42 రిజర్వేషన్ కోసం కూడా పోరాడుతూ ఉన్నారు. అయినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం అవ్వచ్చు, రేవంత్ రెడ్డి అవ్వచ్చు, ఎట్లాంటి పట్టించుకోకుండా స్థానిక సంస్థల ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు అయితే పెట్టారు. ఒకసారి మాట్లాడదాం. అన్న నమస్తే. అన్న ఏం చెప్తారన్న? ముందుగా అంటే మీరు ఇన్ని రోజుల నుంచి కూడా పోరాడుతూ ఉన్నారు, 42 రిజర్వేషన్ ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి కూడా అంటూ ఉన్నారు. బట్ అయినప్పటికీ కూడా స్థానిక సంస్థల ఎన్నికలు జరిగిపోయినాయి. ఇప్పుడు 42% రిజర్వేషన్ అనేది కామారెడ్డిలో వాళ్ళే మేనిఫెస్టోలో సిద్ధరామయ్య గారితో పెట్టించారు. వాళ్ళే ఇంప్లిమెంట్ చేయలేదు. 17%కే జీవోల ద్వారా పరిమితం చేసిర్రు. అందుకే ఇప్పుడు మేము అనేది ఏంటంటే, పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బీసీలకు రక్షణ చట్టము చేస్తున్నాడు. అది కూడా మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేయాలని మేము ఈరోజు డిమాండ్ పెట్టినాము. ఆ రక్షణ చట్టం ద్వారానే కుల వృత్తులు రక్షించబడతాయి. విద్య, వైద్యము, రాజకీయంగా అన్ని విధాల బీసీలు చట్టపరంగా రక్షణ పొందుతారు. అందుకని రక్షణ చట్టం చేయాలి. మరియు ఇప్పుడు జరగబోయే మున్సిపాలిటీ, ఎంపీటీసీ, జడ్పీటీసీలో కూడా 42% అనేది తమిళనాడు తరాలో చట్టం చేసి 9 షెడ్యూల్లో చేర్చిన తర్వాతనే పోవాలని 2 ప్రధాన డిమాండ్లు. ఎందుకంటే బీసీలకు చట్టపరంగా జరిగితే ఏదైనా ఉంటుంది, కుల వృత్తులైనా ఏవైనా నిలబడతాయి. వైద్యము, విద్య, ఇప్పుడు విద్యాశాఖ ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఉంది. ఆ బీసీల చట్టం తెస్తే చట్టపరంగా నడుస్తాయి. ఇప్పుడున్న కాలేజీలలో, యూనివర్సిటీలలో అంతా అగ్రవర్ణాల పెత్తనమే జరుగుతుంది. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్నే లెక్క పెడతలేడు కేసీఆర్ గారు ఇట. ఇప్పుడు ఆయన పార్టీ అధ్యక్షుడు ఆయన్నే, వర్కింగ్ ప్రెసిడెంట్ ఆయన కొడుకే, ఫ్లోర్ లీడరు హరీష్ రావు గారే. ఇంకెక్కడుందండి రాజ్యాంగం? ఎవరైనా చేస్తుర్రా? ఇదే రాజ్యాంగం విషయం వచ్చినప్పుడు బీజేపీ కూడా 400 సీట్ల పైన మాకు వచ్చినట్టయితే రాజ్యాంగాన్ని మార్చేస్తాం, లేదంటే తీసేస్తాం అన్నటువంటి అంశం కూడా మాట్లాడి 3 పార్టీలు కూడా అగ్రవర్ణాలకు అనుకూలంగా ఉన్నాయి. మీరు చూడండి, ఈడబ్ల్యూఎస్ ఆగ మేఘాల మీద తెచ్చి పార్లమెంట్లో, ప్రెసిడెంట్ దగ్గర, రాజ్యసభలో అన్నీ ఆమోదం పొందించుకుర్రు. మనం బీసీలము 61% కులగణన ద్వారా 56% తేలింది. 61-62% ఉన్నాము. ఆ కులాల లెక్క బయట పెట్టకుండా, డెమో బయట పెట్టకుండా చూడండి, ఎక్కడ న్యాయం అనేది ఎక్కడ కనిపిస్తుందా? కనుచూపు మేరకు. అన్న ఇంకొక విషయం, ఈ బీసీలో 42% రిజర్వేషన్ అన్నప్పుడు చాలా పెద్ద ఎత్తున ధర్నా, నిరసన కూడా చేశారు. కానీ అదే రోజు కూడా ఈ 3 పార్టీలు కూడా వచ్చి అసలు ఎవరు ఈ 42% రిజర్వేషన్ అమలు చేయాలన్నటువంటి అంశాన్ని కూడా ప్రజలకు అసలు తెలియకుండా అల్లకల్లం చేసినటువంటి 3 పార్టీలు కూడా ఆ రోజు చూసినాం. మనం ఏం చెప్తాం? ఇప్పుడు కూడా 3 పార్టీలు బీసీల ఇష్యూ రాగానే ఏ విధంగా డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో నీళ్ల పంచాయతీ తెచ్చి పెడుతున్నారు. అవును, మీరు అక్కడ కేసీఆర్ గారు ఉన్నప్పుడేమో జగన్ గారు దోసుకుపోయారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడేమో చంద్రబాబు నాయుడు గారు తీసుకుపోతున్నారు. వీళ్ళు తెలంగాణ నీళ్ళు ఎక్కడ రక్షిస్తున్నారు? మొదలు బీసీలను రక్షించా, బీసీలకు చట్టం తీసుకురా, రక్షణ చట్టం తెస్తే అప్పుడు మిమ్మల్ని గౌరవిస్తాం. మెజార్టీ జనం బీసీలు ఉన్నారు, బీసీలకు చట్టం లేదు. ఎస్సీ ఎస్టీలకు ఎట్లుందో ఆ విధంగా చట్టం చేయమని మేము అంటున్నాము. ఎందుకంటే పక్క రాష్ట్రంలో మీ సహచరుడైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఆయన చేస్తున్నారు కాబట్టి మీరు కూడా చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాము, డిమాండ్ చేస్తున్నాం. సో ఏం చేస్తారన్న, పంచాయతీ ఎన్నికలు అయితే ఎలాగో 22%, పాత 22% కాకుండా 17% అయిపోయినాయి. మరి ఇప్పుడు ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలైనా 42% తోటి అయితే అంటారా? 42% చేయాలనే ప్రధాన డిమాండ్. ఇప్పుడైతే మీరు అది పాటిస్తలేరు, జీవోలకే పరిమితం చేసిరు. కాబట్టి రాహుల్ గాంధీ గారు ఏమన్నారు? కాంగ్రెస్ మేనిఫెస్టోలో భారత్ జోడో యాత్రలో జిత్నా హిస్సేదారి ఉత్నా భాగ్యదారి అన్నాడు కదా. మేమెంతో మాకు అంత ఇచ్చారు, పార్టీ పరంగా, చట్టపరంగా అన్ని ఇవ్వండి. అందుకే రక్షణ చట్టం చేయాలని ఈరోజు డిమాండ్ చేస్తున్నాం.